దీప గురించి గురువుగారు చెప్పిన నిజాన్ని విని జ్యోత్స్న పారిజాతాన్ని ఇంట్లో నుండి బయటకు గెంటేసిన శివనారాయణ. దీప గురించి గురువుగారు ఎవరితో నిజం చెప్పారు? మరి గురువుగారు దీప మాట్లాడుకోవడం శివనారాయణ విన్నాడా? లేకపోతే గురువుగారు శివనారాయణకే నిజాన్ని చెప్పారా? మరి జ్యోత్స్న పారిజాతాన్ని శివనారాయణ బయటకు గెంటేసినప్పుడు మరి సుమిత్ర, దశరథ్ ఒప్పుకున్నారా? అసలు కార్తీక్ ఇదంతా జరుగుతూ ఉండగా చోద్యం చూస్తూ ఉన్నాడా, లేక కథని మళ్ళీ మరో మలుపు తిప్పాడా? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవవసంతం. రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శ్రీధర్, కాంచన ఇద్దరి మధ్య సఖ్యత కుదరాలి అని చెప్పి ఇద్దరూ ఒక్కటవ్వాలని శివనారాయణ తనతో పాటు కార్తీక్ ఇద్దరూ కోరుకుంటున్నారు. అందరిలానే మా అమ్మ నాన్న కలిసి ఉండాలని చెప్పి నేను కూడా అనుకుంటాను కదా అంటూ కార్తీక్ దీప దగ్గర చాలా బాధపడ్డాడు. శ్రీధర్ కూడా కాంచనని తన జీవితంలోకి ఆహ్వానించేలా చేసుకోవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ క్రమంలో భాగంగానే ఉదయాన్నే కాంచనకు గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడంతో కాంచన శ్రీధర్కి ఫోన్ చేసి తిడుతుంది. తిట్టడమే కాదు, కాంచన గట్టిగా ఒక మాట అంటుంది. ఇకపై నాకు ఫోన్ చేయకండి అన్నట్టుగా మాట్లాడేసరికి, నేను జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి సీఈఓగా వెళ్తున్నాను, నువ్వు నన్ను విష్ చేస్తావని చేశాను అంటే అవన్నీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి అంటూ అక్కడ పెట్టేస్తుంది. ఎవరమ్మా, మాస్టరా అని చెప్పి కార్తీక్ అడిగితే కాదు, రాంగ్ నెంబర్ అని చెప్పని అంటుంది. రాంగ్ నెంబర్ మేడం గారికి ఎప్పటికి తగ్గుతుందో ఈ కోపం అనుకుంటాడు శ్రీధర్. అయితే ఇక అలా అనుకున్న తర్వాత ఫోన్ అక్కడ పెట్టేసి కాంచన వెళ్ళిపోయిన తర్వాత ఇక కాంచన వెళ్తూ వెళ్తూ కార్తీక్ చేతిలో పువ్వులు పెట్టి ఇవి దీపకి ఇవ్వు అంటుంది. ఈలోపు దీప రానే వస్తుంది. ఇక దీపతోటి కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. శ్రీధర్ లైన్లో ఉన్నాడు అనే సంగతి తెలీదు. ఈ పువ్వులు మీ అత్తగారు ఇచ్చారు, వీటిని నీ జడలోకి తురమాలి, తిరగండి వెనక్కి అంటూ ఉంటే ఇంకప్పుడు దీప వెనక్కి తిరుగుతుంది. ఈ పువ్వుల సువాసన చూస్తుంటే దీప అసలు నాకేమనిపిస్తుందో తెలుసా అని చెప్పని అంటూ ఉంటాడు కార్తీక్. నా కొడుక్కి ఇలా మాట్లాడటం కూడా వచ్చా అనుకుంటాడు శ్రీధర్. ఇక ఈలోపు వీళ్ళ మాటలు నేనెందుకులే వినడం, కాంచన ఫోన్ ఆన్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయినట్టుంది అక్కడ వదిలేసి అనుకుంటూ ఉండగానే అక్కడ సైకిల్ బెల్ ట్రింగ్ ట్రింగ్ అని రింగ్ అయ్యేసరికి అక్కడ అతను ఇడ్లీ వడ అంటూ అమ్ముతూ ఉంటాడు. వెంటనే దీప వెనక్కి తిరిగి, బావా నాకు ఒక ఆలోచన వచ్చింది, మన రెస్టారెంట్ని తొందరగా డెవలప్ చేసే ఆలోచన అంటూ ఉంటే కాల్ కట్ చేయబోయిన శ్రీధర్ కూడా ఆగుతాడు. అప్పుడు దీప ఒక ఐడియా చెప్తుంది. ఆ ఐడియాను శ్రీధర్ కూడా క్లియర్గా వింటాడు. ఇక కార్తీక్ అయితే సూపర్గా చెప్పావు, చాలా మంచి ఐడియా అని చెప్పేసేసి అంటాడు. ఇక శ్రీధర్ కాల్ కట్ చేస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరూ కలిసి ఇక శివనారాయణ ఇంటికి బయలుదేరుతారు. అలా బయలుదేరినటువంటి వాళ్ళిద్దరూ కూడా శివనారాయణ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న చోద్యం చూసి చాలా చాలా నవ్వుకుంటారు. ఎందుకంటే జ్యోత్స్న, పారిజాతం చాలా తనేమంటాము ఇష్యూని క్రియేట్ చేసే ప్రయత్నం మొదలు పెడతారు. ఎందుకంటే శ్రీధర్ సీఈఓ అయ్యాడు కదా, ఇక డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఏంటో అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి అన్నట్టుగా కార్తీక్ రెడీ అవుతూ ఉంటాడు. శివనారాయణ కార్తీక్ దీపని చూసి, రెండ్రా మీ గురించి ఎదురు చూస్తున్నాను అంటూ ఉంటే వెనకాలే శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ని చూసి, ఇన్నాళ్ళు ఇద్దరు వచ్చేవారు, ఇప్పుడు ముగ్గురు వస్తున్నారనమాట అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే, మరి 2 ఇళ్ళు కదా, ఏ ఇంటి నుంచి వచ్చాడో మావయ్య అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది జ్యోత్స్న కూడా. నువ్వు నా తండ్రిని ఎద్దేవా చేయక్కర్లేదు జ్యోత్స్న అంటూ కార్తీక్ చురక అంటిస్తాడు. ఇక అలా అన్న తర్వాత జ్యోత్స్న అయితే, మీ నాన్న నేనేమీ అనలేదులే బావా అంటూ ఉంటే, సరే ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే కానీ మావయ్య గారు, మన జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ని ముందుకు తీసుకెళ్ళటానికి మంచి మంచి ప్లాన్స్ అండ్ ఐడియాస్ని నేను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నానంటే, ఐడియా అంటే పెనం మీద దోసేసినంత ఈజీ కాదు అల్లుడు, ఆలోచనల్లోంచి రావాలి అంటుంది. అవునా అత్తగారు, మీరు ఎంతవరకు ఆలోచించారు, మీరు ఇప్పటికిప్పుడు ఒక ఐడియా చెప్పండి అని అంటాడు. ఏంటల్లుడు, మరి అంత వెటకారం అవసరం లేదులే అంటే, అత్త అల్లుళ్ళ వెటకారాలు వ్యంగ్యాలు ఉండాలండి అత్తయ్య గారు, లేకపోతే బాగోదు అని చెప్పేసేసి అంటాడు. ఇక అన్న తర్వాత
మా నానమ్మ అందని కాదు కానీ నువ్వు ఒక ఐడియా చెప్పు మావయ్య అని అంటే, సరే అయితే మావయ్య గారు నేను ఒక ఐడియా చెప్తాను, అది ఎలా ఉందో మీరందరూ చెప్పండి అని చెప్పని అని ఇక దీప చెప్పినటువంటి మొబైల్ ఫుడ్ కోర్ట్ గురించి చెప్తాడు. ఈ ఐడియా చాలా బాగుంది. అంటే క్వాలిటీ క్వాంటిటీ మనం మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఎవరు కూడా బాధపడకుండా ఇబ్బంది పడకుండా మనం సర్వ్ చేయగలిగామంటే చాలా చక్కగా ఈజీగా మనం ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అంటే రెస్టారెంట్ మూసేసి మనం పనిగట్టుకొని జాగ్రత్తగా రోడ్ల మీద బళ్ళు పెట్టుకుని అమ్ముకోవాలంటారు, అంతే కదా అని చెప్పేసేసి అంటుంది ఇక పారిజాతం. నీ బుర్రకి అంతవరకే తెలుసు, అంతవరకే అర్థమవుతుంది, నువ్వు కామ్గా ఉంటావా అంటూ ఉండగా, మరి చెల్లెమ్మ నువ్వు చెప్పి ఎలా ఉందో అంటే చాలా బాగుంది అన్నయ్య ఐడియా అంటుంది. బావా నువ్వు అంటే చాలా బాగుంది బావా అంటాడు. ఇలా మొత్తానికి అందరు ఆమోదం పొందుతుంది, జ్యోత్స్న పారిజాతం ఆమోదం తప్ప. ఇక అయిపోయిన తర్వాత సరే మీ అందరికీ ఈ ఐడియా బాగా నచ్చింది అంటున్నారు కాబట్టి అంటూ ఈ ఐడియా నాది కాదు దీపది అని చెప్తాడు. అప్పటి వరకు మనం మాట్లాడుకుంది మామయ్య గారికి ఎలా తెలిసిందా అని చెప్పి దీప ఆశ్చర్యంలో ఉంటుంది. ఎప్పుడైతే శ్రీధర్ ఈ ఐడియా దీపది అంటాడో ఒక్కసారిగా ఆశ్చర్యంలోంచి బయటకు వచ్చి, అంటే నాన్న విన్నారేమో అని చెప్పి కార్తీక్ అంటాడు. అవునరా నేను ఫోన్ లైన్లోనే ఉన్నాను, విన్నాను అని అంటూ, దీని గురించి నాకంటే కూడా దీప చెప్తే బాగుంటుంది అంటే నాకంటే బావ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అంటుంది. అలా మొత్తం మీద కార్తీక్ విషయం మొత్తాన్ని కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అందరూ కూడా ఫుడ్ కోర్ట్ బిజినెస్ గురించి, అంటే బిజినెస్ని ఫుడ్ కోర్ట్ వైపుకు నడిపించడానికి ఒప్పుకుంటారు. సో అపార్ట్మెంట్ ఏరియాస్లోను అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ లోపల ట్రక్స్ తోటి క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రేట్ విషయంలో రెస్టారెంట్కి తక్కువగాను, ఆన్లైన్ ఆర్డర్స్కి ఆర్డినరీ ఆర్డర్స్ కంటే కూడా తక్కువగాను వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసి మొత్తానికి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయమని చెప్పి శ్రీధర్కి చెప్తాడు శివనారాయణ. అయిపోయిన తర్వాత ఇక శ్రీధర్ అయితే సరే నేను బయలుదేరుతానని వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ శ్రీవన్నారాయణ కార్తీక్ తోటి మాట్లాడి, మీ అమ్మ ఏమైనా కాస్త కరుణించిందా, ఏమైనా కాస్త మాట్లాడుతుందా అని చెప్పానంటే కొన్ని అంత తొందరగా జరగవు తాత, వెయిట్ చేయాలి అంటాడు. అన్న తర్వాత సరే గురువుగారు వస్తానన్నారు, గురువుగారు వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి అప్పుడు నేను ఏం చేయాలో చూస్తాను, మీ ఇద్దరి జాతకాలు కూడా ఇవ్వండిరా అని చెప్పని అంటాడు శివనారాయణ. సరే తాత ఇస్తాను అని చెప్పి కార్తీక్ దీప జాతకం తన జాతకం రెండు కూడా కాంచన్తో చెప్పి ఫోన్లో పెట్టించుకుంటాడు. వాటిని ప్రింట్ తీయించుకొచ్చి శివనారాయణ చేతికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈలోపు గురువుగారు రానే వస్తారు. అలా వచ్చినటువంటి గురువుగారికి నమస్కారం చేసిన తర్వాత ఇక కూర్చుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆయన రావడంతో దీప ఏది అని అడుగుతారు. దీప లోపలుంది అంటూ, అమ్మా దీప అంటాడు శివనారాయణ. వస్తుందని పెద్దయ్య గారు అని చెప్పని అంటే, దీపతోటి మీరు వరుసలు పెట్టి పిలిపించుకుంటే మీ కుటుంబానికి చాలా మంచిది అంటారు శివనారాయణ తోటి గురువుగారు. రావడమే మీరు కూడా దీపభజన మొదలుపెట్టారా గురువుగారు అంటుంది పారిజాతం. అత్తయ్య గారు మీరు మాట్లాడకండి అని చెప్పి సుమిత్ర ఆపేస్తుంది. ఇక వరుసలు పెట్టి పిలిపించుకోవటం అంటే దీప మీకేమవుతుంది అని అంటే మనవరాలు అని చెప్తాడు. మరి మనవరాలు తాతయ్యని తాతయ్య అనే పిలవాలి. మీ ఇంట్లో తను పని చేసినా లేక మీ అందరికీ సేవ చేసుకున్నా సరే ఏదైనా తాతయ్య అనే పిలవాలి అని చెప్పని అంటాడు. సరే సరే గురువుగారు అలాగే తాతయ్య అనే పిలిపించుకుంటానంటాడు శివనారాయణ. దీప వచ్చి పెద్దయ్య గారు కాఫీ అని చెప్పనంటే తాతయ్య అనే పిలువమ్మా అంటాడు. సరే అయితే అంటూ తాతయ్య కాఫీ అంటే గురువుగారికి ఇవ్వంటే ఇక ఆయనకి కాఫీ ఇస్తుంటే వద్దమ్మా నేను కాఫీ టీలు మానేశాను అని చెప్పేసేసి కాశీలో వదిలేశాను అని చెప్పేసేసి అంటే సరేనండి అయితే అంటూ ఉంటే ఎలా ఉన్నావు అని అనగానే బాగున్నాను అంటుంది. ఆ రోజున నీ మూలాన్నే కార్యం పూర్తయిందిగా అంటే అవును గురువుగారు అని చెప్పని అంటుంది. దేని గురించి చెప్తున్నారు అంటే సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు దీప అమ్మవారి దగ్గర నిలబడి కన్నీటి పర్యంతమవుతూ నా తల్లి ఎక్కడుందో చూపించు అని చెప్పని అడుగుతోంది. అప్పుడే ఆ తల్లి నన్ను అక్కడికి నడిపించి దీపకు ధైర్యం చెప్పి ఈ కార్యం నీ వల్లే పూర్తవుతుంది, నువ్వు వెతకడం ఆపకు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అని అంటే నిజంగానే తన వల్లే ఇది పూర్తయింది, సుమిత్ర దీపకే కనిపించింది, దీపే కాపాడింది అని చెప్తారు గురువుగారు. అయిపోయాక జాతకాలు అందరివి చూపిస్తాడు శివనారాయణ. అందరి జాతకాలు చూసిన తర్వాత దీపా కార్తీక్ జాతకం చూసి
పుట్టినప్పుడే రాసిపెట్టి ఉంది వీళ్ళకి. అందుకే ఎన్ని చుట్లు తిరిగొచ్చినా చివరికి కార్తీక్కి భార్య అయ్యింది అని అంటాడు. పుట్టినప్పుడే రాసిపెట్టుందా? అవును, రాసిపెట్టుండక ఏమవుతుంది? అదే ఈ ఇంటి వారసురాలు కదా అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటే, పుట్టినప్పుడు రాసిపెట్టున్నది జ్యోత్స్నకి కార్తీక్కి గురువుగారు అంటుంది. తారుమారైనటువంటి విషయాల గురించి ఇప్పుడెందుకులేండి మాట్లాడుకోవటం అంటాడు గురువుగారు. దాంతో దెబ్బకి పారిజాతానికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. ఈలోపు ఇట్నుంచి గురువుగారు అన్నీ చూసిన తర్వాత నేను బయలుదేరుతాను అంటూ ఉంటే, శాంతులేమైనా అనగానే, ఇంకా మీరు చేయవలసింది ఒక్కటే, ఈ ఇంటి ఆడపడుచుని ఎక్కడి నుంచైతే బయటికి పంపించేశారో తిరిగి తీసుకొచ్చి అక్కడ పెట్టడం. దాంతో తన అవమానానికి తన మనసులో ఉన్నటువంటి బాధకు కాస్త స్వాంతన కలుగుతుంది అంటే, అలాగే గురువుగారు అంటారు శివనారాయణ. ఇక అమ్మ దీప, నువ్వు నాతో రా అని చెప్పానంటే, ఇక దీప గురువుగారితో పాటు బయటికి వెళ్తుంది. గురువుగారు ప్రత్యేకించి దీపతో ఏం మాట్లాడుతున్నారా అని నిదానంగా శివనారాయణ వెనకే వెళ్తాడు. ఇక నిజం చెప్పాల్సినటువంటి సమయం దగ్గర పడింది కాబట్టి ఈ ఇంటి వారసత్వం నీదేనని, ఈ ఇంటికి వారసురాలివి నువ్వేనని చెప్పి వాళ్ళు తెలుసుకునేటటువంటి సమయం దగ్గర పడింది. నీ నోటితో నువ్వు చెప్పాలవసరం లేకుండానే ఆ భగవంతుడు వాళ్ళకు తెలియచేస్తాడు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను విను. ఈ ఇంటికి ఏ రోజైతే నువ్వే వారసురాలివి అనే నిజం బయటపడుతుందో ఆ క్షణం నుంచి ఈ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ప్రాణగండం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ వారసత్వాన్ని అప్పణంగా అనుభవిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళందరినీ చంపటానికి కూడా వెనకాడదు. అందుకోసం వాళ్ళందరి ప్రాణాలని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు నీ భర్త కలిసి ఈ కుటుంబానికి కాపుదలగా ఉండబట్టే ఇప్పటి వరకు వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు అని చెప్పటంతో ఇక దీప అయితే, అలాంటి పరిస్థితి వస్తుందంటే అసలు నిజం బయట పెట్టక్కర్లేదు, బయట పడకుండా ఉంటే మంచిది కదా అంటే, నువ్వు నేను అనుకునేది కాదమ్మా, ఇది విధి లిఖితం. విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది, భగవంతుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. కాబట్టి జరిగేదాన్ని మనం ఆపలేం, కాబట్టి జరగబోయేది ఏంటి అనేది మనకు తెలుసు, కాబట్టి దాన్ని ఆపుకునే ప్రయత్నం చేద్దాం అని అంటూ ఉంటే, సరే గురువుగారు, మా అమ్మని నాన్నని మా తాతయ్యని నేను కాపాడుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అంటుంది. సరే జాగ్రత్త, అది కేవలం నీ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది కూడా అంటూ గురువుగారు వెళ్ళిపోతారు. ఇదంతా విన్నటువంటి శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా దీప ఈ ఇంటి వారసురాలు అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. వాళ్ళిద్దరి జాతకాలు కూడా చిన్నప్పుడే ముడిపడ్డాయని చెప్తున్నారు. అంటే దీపే ఇంటి వారసురాలా? జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదా ఏంటి? మరి జ్యోత్స్న ఎవరు అనుకుంటూ ఈ విషయం గురించి కార్తీక్తో మాట్లాడాలని వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్ పెట్రోల్ కొట్టించుకుని వచ్చేసరికి శివనారాయణ బయట వెయిట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి తాత అంటే, గురువుగారు కొన్ని విషయాలు దీపతో మాట్లాడారా, నేను అవి విన్నాను. ఆయన నాతో మాట్లాడిన మాటల కంటే దీపతో మాట్లాడిన మాటలు నన్ను బాగా ఆలోచింపచేస్తున్నాయంటే, ఏం మాట్లాడారు అంటే, ఈ ఇంటి వారసురాలిగా నువ్వు మాత్రమే నీ కుటుంబాన్ని కాపాడుకోగలవని చెప్పని అన్నారు. అంటే దీపే ఇంటి వారసురాలా, జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదా అని అనేసరికి, తాత నిజాలు తెలిసే రోజు దగ్గరలో ఉందని చెప్పని అన్నారంటున్నావు కదా, తెలుస్తాయి, అంతవరకు నువ్వెందుకు కంగారు పడతావంటే, తెలుస్తాయంటే నీకు నిజం తెలుసనమాట, చెప్పరా, చెప్తావా లేదా అని చెప్పి శివనారాయణ తన మీద ఒట్టు పెట్టించుకునేసరికి ఇక కార్తీక్ అన్ని విషయాలు బయట పెడతాడు. దాంతో ఒక్కసారిగా శివనారాయణ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంత జరిగితే, ఇంత ద్రోహం చేస్తే నువ్వెందుకురా ఊరుకున్నావు అని చెప్పని అంటే, ఏం చేద్దాం తాత, ఎవరి ప్రాణాల మీదకు తీసుకురమ్మంటావు, ఎవరి ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా నేను ముందుకి ఎలా ఈ విషయాన్ని తీసుకురాను, అందరి ముందు ఎలా బయట పెట్టను, ఆలోచించు తాత అని చెప్పని అనగానే, సరేరా అయితే నేనే ఆలోచిస్తాను, ఏం చేయాలో ఆలోచిస్తాను, వాళ్ళ వల్ల ఈ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది, ఈ కుటుంబంలో వాళ్ళు ప్రాణాలు వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్నప్పుడు నేనెందుకు వాళ్ళని స్పేర్ చేస్తాను, నేనెందుకు వాళ్ళని ఇంట్లో ఉండనిస్తాను అంటే, తాత అసలు విషయం మాత్రం బయట పడకుండా నువ్వు విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేయి, అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అసలు విషయం మాత్రం నువ్వు బయటపడనివ్వద్దంటే సరే అంటాడు. అన్న తర్వాత పారిజాతానికి లాకర్ ఓపెన్ చేసి పెట్టి జాగ్రత్తగా వీలునామా పత్రాలు కనిపించేలా చేస్తాడు శివనారాయణ. ఇక పారిజాతం చుట్టూ చూసి ఎవరూ లేరని చెప్పేసేసి గబగబా ఆ వీలునామా పత్రాలు తీసుకొని జ్యోత్స్న దగ్గరికి వెళ్తుంది.
అందులో ఆ వీలునామాలో క్లియర్గా ఈ ఆస్తి మొత్తం దీపకు కార్తీక్కి అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి జ్యోత్స్న పిచ్చి గొడవ చేయటం మొదలు పెడుతుంది. దీప కార్తీకులకు ఈ ఆస్తి రాస్తే నేనేం చేయాలి? నాకేమీ లేదా ఇక్కడ? అటు బావని వదిలేసుకుని ఆస్తిని వదిలేసుకుని నేనేమైపోవాలి అంటూ ఉంటే, మాకు ఆస్తి లేనప్పుడు నువ్వు కూడా ఆస్తి లేనట్టే బ్రతకాలి అంటాడు. అలా బ్రతకడం నా వల్ల కాదు, నేను ఒప్పుకోను, ఈ ఆస్తిని వాళ్ళకి ఇవ్వటానికి నేను అస్సలు ఒప్పుకోను అంటే, అసలు ఆ పేపర్స్ నా గదిలో నా లాకర్లో ఉన్నాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అంటూ కావాలని గొడవని పెద్ద చేస్తాడు శివనారాయణ. ఎంత పెద్ద గొడవ చేస్తాడు అంటే, ఇక జ్యోత్స్న పారిజాతం ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే అనేటట్టుగా ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడేటట్టుగా గొడవ చేస్తాడు శివనారాయణ. అలా గొడవ చేసినటువంటి శివనారాయణ తోటి శాంతించమని చెప్పి దశరథ్ చెప్పినా, సుమిత్ర చెప్పినా, ఎవరు చెప్పినా వినిపించుకోడు సరికదా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, కొన్నాళ్ల వరకు బయటికి పొమ్మనండి, అవసరమైతే పారిజాతాన్ని తన కొడుకు దగ్గరికి వెళ్ళమనండి అంటే, కొడుకుకే ఇల్లు లేదు కదా అని చెప్పేసేసి అంటాడు దశరథ్. అది నాకు అనవసరం రా, ఏమవుతుంది ఏంటి ఏం జరుగుతుంది అనేది నాకు అనవసరం, నాకు మాత్రం పారిజాతం నా కళ్ళెదురుగా కనిపించకూడదు అని చెప్పేసరికి ఇక వెంటనే దశరథ అయితే, పిన్ని ఎందుకు వచ్చిన గొడవ, నాన్న చెప్పినట్టుగా మీరు బయటకు వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా నాన్న గెంటినా గెంటుతాడు అని చెప్పానంటే, ఎందుకు వెళ్ళాలి దశరథ, నేను వెళ్ళను అనేసరికి, సరే అయితే వెళ్ళకు అంటూ గబగబా శివనారాయణ బట్టల మూట తీసుకొచ్చి పారిజాతాన్ని బయట గెంటేస్తాడు. పక్క నుంచి జ్యోత్స్నని కూడా పారిజాతం పక్కనే గెంటేసి, మీరిద్దరూ కూడా ఇంటికి రావద్దు, ఈ ఇంట్లో నా మాటకు విలువ లేకుండా చేస్తోంది మీరే అంటూ ఉండేసరికి సుమిత్ర, ఏమండి మామయ్య గారితో మాట్లాడండి, జ్యోత్స్నని గెంటేస్తున్నారండి అంటే, ఎవరికి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే కరెక్టో మా నాన్నకు తెలుసు, కాబట్టి నేనేం మాట్లాడను అంటాడు శివనారాయణ తోటి సుమిత్రతోటి దశరథ్. అయితే ఏంటి మమ్మీ ఇది, ఇంత ఘోరం జరుగుతున్నా ఏం మాట్లాడకుండా అలా నిలబడతావేంటి అంటే, ఇది మామయ్య గారి నిర్ణయం, దాన్ని నేను ఎలా కాదనగలుగుతాను అంటే, బాగుంది మమ్మీ, మామయ్య గారి నిర్ణయం అని దీపని సీఈఓని చేయడానికి ఒప్పుకుంటున్నావు, ఆయన నిర్ణయమేనని శ్రీధర్ మావిని సీఈఓని చేసినా ఒప్పుకుంటున్నావు, ఆయన నిర్ణయమేనని చెప్పి ఇప్పుడు నన్ను బయటకు గెంటేసినా ఒప్పుకుంటున్నావు, రేపటి రోజున నువ్వు నా వారసురాలువే కాదు, నేను నీకున్నటువంటి ఆ వారసత్వ హక్కు తీసేసుకుంటున్నాను అంటున్నా కూడా నువ్వు ఒప్పుకుంటావు తప్ప ఏమీ ఆపవు మాట్లాడవన్నమాట అని చెప్పని అనేసరికి ఇక సుమిత్ర అయితే, అలా ఏం లేదు జ్యోత్స్న, ఎందుకలా అనుకుంటావు అని చెప్పని అంటుంది. మరి ఇప్పుడు జ్యోత్స్న పారిజాతం బయటకు గెంటేసినటువంటి శివనారాయణ నెక్స్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? మరి ఇప్పుడు జ్యోత్స్న పారిజాతం ఎక్కడికి వెళ్తారు? దాస్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా దాస్ ఉన్నది శ్రీధర్ ఇంట్లోనే కదా, మరి ఇప్పుడు వీళ్ళంతా కలిసి వేరుగా ఇల్లు తీసుకుంటారా? అసలు జ్యోత్స్న ఇప్పుడు రివెంజ్ ఎలా తీర్చుకోబోతుంది వీటన్నిటికీ, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేశారంటే ఫర్దర్గా మేము పెట్టేటటువంటి ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు. వీడియో లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.